పేదింటి అమ్మాయి, దీనికి తోడు చిన్నతనం నుంచి అనారోగ్యం. ఇలాంటప్పుడు చదివేందుకు డబ్బు దండగాని అందరూ సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవారు. అయినా సరే ఆమె మాత్రం చదువుకోవాలనుకుంది. ఆరోగ్యం సహకరించకపోయినా పట్టుదలతో చదివి గ్రూప్ 1 ఉద్యోగం సాధించింది. నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది. ఆమె ఖమ్మం జిల్లాకు చెందిన జంగం జ్యోతి శిరీష. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏంటి? ఆమె పరిస్థితి ఏంటి? ఆయనకి 2 కూతుర్లే. ఏనాడు కొడుకు లేడని బాధ లేదు. తన కూతుర్లను ఉన్నత చదువులు చదివించి మంచి అధికారులుగా తయారు చేయాలని కలలు కన్నాడు. కానీ ఆయన చేసేది కూలి పనే. కానీ ఆలోచనలో మాత్రం అందరికీ ఆదర్శంగా ఉండాలన్నదే తన ప్రయత్నం. తల్లి కూడా వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. ఈ బాధలన్నీ చూసిన కూతురు ఏ విధంగా ఆయన తాను అందరికీ ఆదర్శంగా నిలుస్తూ మంచి భవిష్యత్తుని తన గురించి చర్చించుకునే స్థాయికి ఎదగాలని కలలు కన్నది. ఆ కలలు నిజం చేస్తూ ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలను సాధిస్తూ గ్రూప్ 1 అధికారిగా బాధ్యతలు చేపట్టబోతుంది. అసలు ఏంటి ఆమె ప్రయత్నం, ఎలా కొనసాగింది, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం జిల్లాలోని మిట్టపల్లి గ్రామం. తండ్రి పౌలు సుతారి మేస్త్రి, అమ్మ శారమ్మ వ్యవసాయ కూలి, చెల్లెలు స్పందన డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. జంగం జ్యోతి శిరీషకు చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూళ్లలో చదివించే స్తోమత లేకపోవడంతో గురుకుల ప్రవేశ పరీక్ష రాసి సీటు దక్కించుకుంది. డిగ్రీ సార్వత్రిక విద్య ద్వారా చదివింది. ఉస్మానియాలో పీజీ చేసిన తరువాత టీటీసీ, బీఈడీ చేసి సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమైంది శిరీష. అయితే శిరీష చదువు చెప్పినంత సులభంగా సాగలేదు. శిరీష తీవ్ర రక్తహీనత బాధితురాలు. 6వ తరగతిలోనే ఆమెకు నాడీ సమస్య ఉందని వైద్యులు చెప్పారు. తన అనారోగ్యం, స్నేహితులు, బంధువుల నుంచి అవమానాలను ఎదుర్కొనేది. అయినా తల్లిదండ్రులు తనను ప్రోత్సహించేవారు. చదువయ్యాక సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది శిరీష. ఎలాగైనా జాబ్ కొట్టాలని కసిగా చదివింది. గతేడాది గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికై అదే సమయంలో గురుకుల టీచర్ ఫలితాల్లో ర్యాంకు రావడంతో దాన్ని కాదనుకుని దానాయిగూడెం బీసీ గురుకులంలో ఉపాధ్యాయురాలిగా చేరింది. 3 నెలల తరువాత గత అక్టోబర్లో డిఎస్సి ఫలితాలు వెలువడటంతో సోషల్ స్టడీ స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికయింది. ప్రస్తుతం వైరా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పనిచేస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఐసిడిఎస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయింది. తాజాగా గ్రూప్ 1 ఫలితాల్లో 450.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 604వ ర్యాంక్ సాధించింది. ఎస్సీ జనరల్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్, ఎస్సీ మహిళల కోటాలో 7వ ర్యాంకు దక్కించుకుంది. ఈ గ్రూప్ 1 జాబ్ అనేది నాది 5వ జాబ్. దీనికంటే ముందు నాకు 4 జాబ్స్ రావటం జరిగింది. మేము ఉన్నతంగా ఉండాలి అని చెప్పి నన్ను, మా చెల్లిని, 2 ఆడపిల్లలైనా సరే, మా అమ్మ, నాన్న, అలాగే మా మామయ్య స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తున్నారు, భాస్కర్ రావు. సో వీళ్ళు ఎప్పుడూ నాకు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ వచ్చారు. సో వారి ద్వారానే, వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్, వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ ద్వారానే నేను ఇన్ని జాబ్స్ తెచ్చుకోవటం జరిగింది. తమ కూతురు ఒకేసారి 5 ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందని శిరీష తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాప 2 ఆడపిల్లగాళ్ళైనా కానీ మంచిగా చదివారు. నేను ఎప్పుడు కూడా ఆడపిల్లగాళ్ళని ఆలోచించలేదు. చదువు విషయంలో చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుకుంటాం. మేము చదివించామండి పాపల్ని. నాకు ఈ పేరు తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి బిడ్డ పుట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇద్దరికి జాబులు రావటం చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వీటన్నిటిని ప్రోత్సహించుకుంటూ మాకు చదువు రాకపోయినా కానీ మా తమ్ముడు ముందుండి వాళ్ళు నడిపించుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చి చాలా సంతోషపడుతుంది. చిన్నప్పటి నుంచి శిరీష పట్టుదలగా చదివేదని, తాను సివిల్స్ కూడా సాధిస్తుందని శిరీష మేనమామ చెప్పారు. నువ్వు జాబ్ సంపాదించాలని చెప్పేసి వాళ్ళు చెప్తుంటాం. వాళ్ళు అలా నమ్మటానికి కూడా అలాంటి ఆత్మవిశ్వాసాన్ని తను కూడా క్రియేట్ చేసింది, తను ప్రూవ్ చేసుకుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఐ బిలీవ్ ఇన్ ఖచ్చితంగా తను యూపీఎస్సీ క్రాక్ చేస్తుంది.